Thank you. The subject I'm going to release in network analysis, Department of EEE, Jaipur Engineering College. Unit 3, I have covered in the last classes, that is RLC circuits, concepts. So problems also. So today's class, I will continue the problems with the same. Okay. Right. Come to this problem. For the circuit shown in figure, determine the values of impedance when a voltage of simple problem జాగ్రత్త చూడండి బట్ ఏదో కొత్త ప్రాబ్లం అనుకుంటారు సింపుల్ వెరీ సింపుల్ ప్రాబ్లం డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ ద ఇంపిడెన్స్ అడిగాడు డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ ఇంపిడెన్స్ when the voltage V applied to the circuit and the current flowing is minus 5 plus J 15 amperes and determine the phase angle also. And the voltage value ichadu and current value ichadu. And given that he has given V is equal to 30 plus J50, 30 plus J50, 30 plus J50 volts. And current I is equal to, that is minus 5 plus J15, minus 5 plus J15 ఇచ్చాడు. వాడు ఏం కేకచ్చమ్మన్నాడు ఇంపిడెన్స్ అండ్ ఫేజ్ యాంగిల్ అంటే ఇంపిడెన్స్ కేకచ్చమ్మన్నాడు. మనకు తెలిసిన ఫార్ములా ఏంటమ్మా సింపుల్ ఫార్ములా V ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి I ఇంటూ ఆరా జెడ్డా. సో జెడ్ ఎందుకు దిస్ ఇస్ యూనిట్ 2 నాట్ యూనిట్ 1. ఓకే సో ఈ ఏసీ సర్క్యూట్స్ అనమాట. ఏసీ సర్క్యూట్స్ ఓమ్స్ లా V ఈజ్ ఈక్వల్ ఐఆర్ కదా I ఇంటూ జెడ్ అనాలి. సో దెన్ ఇంపిడెన్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ జెడ్ నథింగ్ బట్ ఇంపిడెన్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ రాసుకోవచ్చు ఇక్కడ V by I. So that is impedance Z is equal to V by I. V nothing but 30 plus J50 by I nothing but minus 5 plus J15. So this అంటే 30 plus J50 ని రెక్టాంగులర్ ఫామ్ ని పోలార్ ఫామ్ లో మార్చుకోండి. అలాగే minus 5 plus J50 ని రెక్టాంగులర్ ఫామ్ దిస్ కన్వర్ట్ టు పోలార్ ఫామ్ కన్వర్ట్ చేయండి. సో 58.31 by 15.81 ఎంత వాల్యూ చెక్ చేయండి అంటే ఈ వాల్యూ అంటే డివైడెడ్ బై చేస్తే ఓ కెన్ గెట్ ద వాల్యూ 3.61. ఓకేనా. సో 59 అంటే 108 పాయింట్ ఉంది కదా. సో 59 మైనస్ 108.43 వచ్చింది. దెన్ సో ఆ వాల్యూ ఏమవుతుందంటే minus 14.43 అనమాట. సో వాడు ఏమని కేకొచ్చామన్నాడు డిటర్మైన్ ద ఇంపిడెన్స్ అడిగాడు. సో దిస్ ద ఇంపిడెన్స్ వాల్యూ ఇంపిడెన్స్ మ్యాగ్నిట్యూడ్ వాల్యూ ఏంటమ్మా 3.69. ఫేజ్ యాంగిల్ వాల్యూ ఏమో minus 14.43 సింపుల్లీ. ఓకే సో ఇక్కడ నుంచి మనం ఇదే సేమ్ ప్రాబ్లం సమ్ టైమ్స్ ఏంటంటే ఫర్ సర్క్యూట్ షోన్ క్యాల్కులేట్ ద రెసిస్టెన్స్ వాల్యూ అండ్ ఆల్సో అంటే ఇంపిడెన్స్ అన్నాడు కదా రెసిస్టెన్స్ వాల్యూ అండ్ రియాక్టెన్స్ వాల్యూ అడుగుతాడు. సో ఈ మనం 3.69 అండ్ 9 minus 14.43ని కన్వర్ట్ దిస్ టు రెక్టాంగిల్ ఫామ్ అంటే పోలార్ ఫామ్ టు రెక్టాంగిల్ ఫామ్ చేంజ్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది మనకి Z ఈజ్ ఈక్వల్ 2.4 మైనస్ J 2.8 వచ్చింది. సో దీనిలో ఏంటంటే దిస్ ఈస్ ఆర్ మైనస్ జేఎక్స్సి అవునా కదా. మైనస్ అని వస్తే ఏంటమ్మా జేఎక్స్సి వచ్చింది అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ 2.4 ఎక్స్సి ఈజ్ ఈక్వల్ 2.8. సో లైక్ దిస్ యూ కెన్ గెట్ ద వాల్యూస్. ఓకే అండ్ కమ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. సేమ్ ప్రాబ్లమా ఏం డిఫరెన్స్ ఉండేది నేను లాస్ట్ చెప్పాను ఆల్రెడీ. సింపుల్ స్మాల్ డిఫరెన్స్ అంతే. A resistor of 100 ohms, okay, connected in series with 50 microfarad capacitor, okay. So applied across the effect, find the effective voltage applied to the circuit and effective voltage applied to circuit ante Vs kakachemanadu of frequency 50 hertz. Okay, the effective voltage across the resistance is 170 volts. Voltage across the resistance ichadu ante enti voltage across the resistance ante 100 ohms across the resistance ichesadu. Okay, right. Determine the voltage across the capacitor and phase angle. సేమ్ కాన్సెప్టే బట్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ కి ఇప్పుడు డిఫరెంట్ ఏంటంటే ఇంతకుముందు విఎస్ ఇచ్చాడు, ఇక్కడేమో మనం వోల్టేజ్ దగ్గర రెసిస్టెన్స్ వోల్టేజ్ దగ్గర కెపాసిటెన్స్ క్యాల్కులేట్ చేస్తాం. ఓకేనా. వాడు ఏంటంటే వోల్టేజ్ దగ్గర వస్తా రెసిస్టెన్స్ డైరెక్ట్గా ఇచ్చాడు. ఓకేనా. ఈ ప్రాబ్లమ్స్ ఏం లేదు, సేమ్ ఫస్ట్ ఏం క్యాల్కులేట్ చేయమన్నాడు డిటర్మైన్ ద వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటెన్స్ అండ్ ఫేజ్ యాంగిల్. ఓకేనా.
సో ఫస్ట్ ఏంటి ఎఫెక్టివ్ వోల్టేజ్ అక్రాస్ ద సర్క్యూట్ అంటే విఎస్ కూడా క్యాకెచ్చమన్నాడు అవునా. సో బిఫోర్ ఫర్ దట్ ఏంటంటే వి నీడ్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపిడెన్స్ ఎందుకు సార్ మరి ఇవన్నీ ఎందుకు క్యాకెట్ చేస్తున్నారంటే ఫస్ట్ మనం క్యాకెట్ చేయాల్సింది ఏంటంటే కరెంట్, దట్ ఈస్ కరెంట్ పాసెస్ త్రూ ద ఫేజ్ యాంగిల్ క్యాకెట్ చేయాలంటే కంపల్సరీ క్యాకెట్ చేయాలి. ఓకేనా, రైట్. సో ఫస్ట్ ఇదేంటమ్మా ఆర్ వాల్యూ ఇచ్చాడు, ఇదేంటంటే సి వాల్యూ ఇచ్చాడు. సో ఫస్ట్ గో ఫర్ ఎక్సీ వాల్యూ క్యాకెట్ చేద్దాం. ఎక్సీ వాల్యూ అంటే ఏంటి, 1/ωc, నథింగ్ బట్ 1/2πfc, 2πfc. సో అదే నేను ఇక్కడ నోట్ చేసింది కూడా ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1/2πfc. సో 2πf, ఎఫ్ అంటే ఏమో ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడు ఇక్కడ 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ, 50 హెర్ట్జ్. సి కెపాసిటెన్స్ ఎంత ఇచ్చాడు 15⁻⁻6. ఓకేనా, సో దిస్ వాల్యూ. సో టోటల్ ఇంపిడెన్స్ ZT ఈజ్ ఈక్వల్ టు, సో 100 అంటే ఏంటో రేషన్స్ 100 మైనస్ JXC, అంతే కదా. Z ఈజ్ ఈక్వల్ టు R మైనస్ JXC. XC ఎంత వచ్చింది మనకి 63.66. ఓకే, సో కరెంట్ ఈజీ క్యాకెట్ చేయొచ్చు. కరెంట్ I ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, V/Z కదా. సో V/Z అవునా. సో V/Z కాకపోతే డైరెక్ట్ గా వాడు వోల్టేజ్ అక్రాస్ ద రేషన్స్ ఇచ్చాడు, అంటే ఏంటి విఆర్ ఇచ్చాడు. సో దీంట్లో ఫ్లో కరెంట్ క్యాకెట్ చేస్తే సరిపోద్ది కదా, ఎందుకంటే 100 ohms లో ఫ్లో కరెంటు ఈజ్ ఈక్వల్ టు ద కరెంట్ పాసెస్ కెపాసిటెన్స్ ఆల్సో. ఎందుకు అంటే బోత్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సో విఆర్ ఈజ్ ఈక్వల్ టు, సో విఆర్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి I ఇంటూ ఆర్, అవునా కదా. సో దెన్ I ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏం రాసుకోవచ్చు, విఆర్ బై దట్ ఈస్ విఆర్ బై ఆర్, అవునా కదా. సో విఆర్ నథింగ్ బట్ 100 ఇచ్చాడు మనకి, అవునా. సో విఆర్ వోల్టేజ్ ఎక్కడ వస్తే ఎంత ఇచ్చామో 170 ఇచ్చాడు. ఒక వోల్టేజ్ ఎక్కడ వస్తే రేషన్స్ 170 డివైడ్ బై రేషన్స్ ఎంత ఇచ్చాడు 100 ఇచ్చాడు. సో దెన్ వి గెట్ ద వాల్యూ I ఈజ్ ఈక్వల్ 1.7 amperes. ఓకేనా. సో ఫ్రమ్ దిస్, ఓకే, నెక్స్ట్ ఏం చేయమన్నాడు, సింపుల్ విసి కెపాసిటెన్స్ వోల్టేజ్ క్యాకెట్ చేద్దాం. సో విసి వోల్టేజ్ కదా కెపాసిటెన్స్, విసి ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ XC. సో XC అంటే వాళ్ళు మనకి క్యాకెట్ చేసాం ఏంటమ్మా, ఎంతమ్మా, XC ఈజ్ ఈక్వల్ టు గాట్ 63.66. సో I ఈజ్ ఈక్వల్ 1.7. సో మల్టిప్లేస్ గెట్ ద వాల్యూ 108.22. సో అప్లైడ్ వోల్టేజ్ ఫార్ములా ఏంటమ్మా, విఎస్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ విఆర్ స్క్వేర్ ప్లస్ విసి స్క్వేర్, అంతే కదా. విఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ మనకి ఇచ్చాడు 170 అని ఇచ్చాడు. సో విసి అంటే ఇప్పుడు క్యాకెట్ చేస్తే 108.22. సో గెట్ ద వాల్యూస్ అప్లై వోల్టేజ్ ఈజ్ 201.5. సో టోటల్ ఇంపిడెన్స్ వాల్యూ మనకి ఏమొచ్చింది, సో 100 మైనస్ J 63.66 ని పోలార్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకోండి. పోలార్ ఫామ్ లో ఏమైతే Z ఈజ్ ఈక్వల్, దిస్ ఇస్ ద వాల్యూ పోలార్ ఫామ్. సో ద ఫేజ్ యాంగిల్ బికమ్స్ 32.48. సింపుల్లీ ద ఫేజ్ యాంగిల్ phi is equal to minus 32.48. సో లైక్ దిస్ we can calculate the values. ఓకే, సింపుల్, అన్ని సేమ్ ఫార్ములాస్, ఏం చేంజ్ లేదు, నేను చెప్పిన ఫార్ములాస్. ఓకేనా, ఫస్ట్ క్లాస్ చెప్పే ప్రాబ్లమ్స్ ముందు నేను చెప్పిన ఫార్ములాస్ అన్నిట్లో యూజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ కమ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్. సో ఫ్రమ్ దిస్ సమ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. ఓకే, నెక్స్ట్ క్లాస్లో నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను, దట్ ఈస్ ప్యారలల్ సర్క్యూట్ కాన్సెప్ట్. సో బట్ దిస్ ఈస్ డిఫరెంట్. ఓకే, ఇది సింపుల్, బట్ పెద్దగా మనం కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఏ 50 ohms resistor is connected in parallel with an inductive resistance. అంటే ఇప్పటివరకు ఏంటి సిరీస్ లో ఇచ్చాడు, ఇప్పుడు ఏంటంటే ప్యారలల్ సర్క్యూట్ ఇచ్చాడు. ఓకేనా, ఏ 20 వోల్టేజ్ సిగ్నల్ ఇస్ అప్లైడ్ టు సర్క్యూట్, అంటే ఈ ప్యారలల్ కాంబినేషన్ కి వోల్టేజ్ అందించే 20 volts కనెక్ట్ చేశాడు. ఫైండ్ ద టోటల్ ఇంపిడెన్స్ జెడ్ క్యాకెచ్చమన్నాడు. లైన్ కరెంట్ అంటే ఏంటి, సప్లై నుంచి వెళ్ళే కరెంట్ క్యాకెచ్చమన్నాడు. ఓకేనా, దట్ ఈస్ IT అంటే టోటల్ కరెంట్ అంటున్నాడు. ఓకేనా, ఎలా సింపుల్. ఫస్ట్ జాగ్రత్తగా చూడమ్మా, వాడు ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ R వాల్యూ ఇచ్చాడు, ఇక్కడ L వాల్యూ ఇవ్వలేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏమి ఇచ్చాడమ్మా, ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటే ఏంటి, ఇండక్టివ్ రియాక్టెన్స్ XL వాల్యూ ఇచ్చాడు, డైరెక్ట్ గా ఇచ్చేసాడు ఓమ్స్ లో. సో ఇదొక జెడ్, ఇదొక జెడ్, 2 వాల్యూస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, అంటే టోటల్ ఇంపిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమైందంటే Z1 Z2 బై Z1 ప్లస్ Z2 అనమాట. ఓకేనా, Z1 Z2 బై Z1 ప్లస్ Z1 అంటే అంతకి మనకి 50. ఓకేనా, సో 50 ఇంటూ Z2 అంటే ఎంతమ్మా J30 డివైడెడ్ బై Z1 అంటే ఏంటమ్మా, Z1 అంటే 50
sorry, Z1 plus Z2. So this is plus J30. సో దీన్ని సాల్వ్ చేసేస్తే అయిపోద్దమ్మా. సో దీన్ని సాల్వ్ చేయండి. సో నేను ఇక్కడ ఆల్రెడీ నోట్ చేశాను, మీకు చూపిస్తాను. సో దిస్ ఈస్ సో వాడేంటమ్మా, ఓకే, ఫస్ట్ లాస్ట్లో ఇంపెడెన్స్ క్యాల్కులేట్ చేసేయడమ్మా. ఫస్ట్ ఏంటంటే ఇది చూద్దాం, ఓకేనా. సో కరెంట్ క్యాల్కులేట్ చేసాడు. ఈచ్ ఎలిమెంట్లో కరెంట్ అంటే ఏంటి, కరెంట్ పాసెస్ త్రూ దిస్ వన్ అండ్ దిస్ వన్, ఓకేనా. ద కరెంట్ పాసెస్ త్రూ ద 50 ohms ఏంటి, ద కరెంట్ రెసిస్టివ్ బ్రాంచ్ IR ఈజ్ ఈక్వల్ V/R. V నథింగ్ బట్ 20/R అంటే 50, అవునా. సో V/R, V అంటే 20/50, రైట్. సో గట్ ద వాల్యూ 0.4 amperes. లైక్ దట్ కరెంట్ ఇన్ ద ఇంపిడెన్స్ నథింగ్ బట్ ఏంటంటే, సారీ, ఇక్కడ ఏంటంటే ఇంపిడెన్స్ అంటే రియాక్టెన్స్. సో వోల్టేజ్ అక్రాస్ దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ అక్రాస్ దిస్ వన్. ఎందుకని, బోత్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ద కాంబినేషన్ ఈస్ కనెక్టెడ్ అక్రాస్ సప్లై అని అంటే ద వోల్టేజ్ అక్రాస్ 30 ohms 20 volts, 50 ohms కూడా 20 volts, అవునా కదా. సో దట్స్ వై I the current passes through the inductance I is equal to V/R. V nothing but 20/J30. J అంటే ఏం చెప్పాను మీకు, 180 అని చెప్పాను, గుర్తుందా లేదు మీకు. సో J is equal to square root of -1 which is equal to 180 అని చెప్పాను లాస్ట్ క్లాస్లో, ఓకేనా. సో అందుకే ఏంటంటే J ఏం చేశారంటే 180 అని నోట్ చేసాడు ఇక్కడ. సో 20@0/30@90. సో 20/30 is equal 0.66. 0 minus 10 అంటే ఈ వాల్యూ ఏమైంది, న్యూమరేటర్కి వెళ్ళిపోతే మైనస్ అవుతుంది, ఓకేనా. దిస్ ఇస్ ద వాల్యూ. సో ఈ వాల్యూస్, 2 వాల్యూస్ ఏంటంటే యాడ్ చేయాలి మనం, ఎందుకంటే టోటల్ కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు IR ప్లస్ IL కదా. ఎందుకంటే ద సర్క్యూట్, దిస్ ఈస్ ద కరెంట్, టోటల్ కరెంట్ క్యాల్కులేట్ చేయాలి. టోటల్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు IR ప్లస్ IL, అవునా. సో ఈ రెండు క్యాల్కులేట్ చేయండి. సో ఇదేమో 0.4 -90 అంటే -J రాసుకోవచ్చా లేదా, అవునా కదా. 180 అంటే J అన్నాడు, 180 ఏమైంది, -J అయింది. సో ఇది 180 కాస్త J అయింది, -J 0.66, 0.4 - J 0.66 అయింది కరెంట్. ఈ కరెంట్ ఏంటంటే మీరు పోలార్ ఫామ్ లో నుంచి రెక్టాంగిల్ ఫామ్ నుంచి పోలార్ ఫామ్ చేంజ్ చేసుకోండి, ఓకేనా. సో దట్ ఈస్ గట్ ద వాల్యూ 0.77 at an angle -58.8. సో టోటల్ ఇంపిడెన్స్ నేను ఇందాక చెప్పినట్టు కాకుండా ఇలా కూడా క్యాల్కులేట్ చేయొచ్చు. అంటే ఏంటి, రైట్. టోటల్ కరెంట్ ఇచ్చాడు, ఐడి వచ్చింది, Z ఈజ్ ఈక్వల్ V/I, ఓకేనా. సో V నథింగ్ బట్ 20@0/I 0.77 at an angle -50.8. సో గెట్ ద వాల్యూ 25.97. okay, so like this you can get the values, right. సో ఈ ప్రాబ్లం ఒకసారి చూడమని జాగ్రత్తగా, సింపుల్. నేను వీల్ కానీ నెక్స్ట్ క్లాస్ చెప్తానులే. సో ఈ క్లాస్లో ఏంటంటే మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఇది స్టార్ట్ చేస్తాను, ఈ ప్రాబ్లమ్స్ అన్ని, ఓకేనా, రైట్. విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ. స్మాల్ ప్రాబ్లమ్ అమ్మా, ఇది పవర్ కట్ అవుతుంది. విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్.